మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉషారాణి గారు, ఆర్డీఓ భాను గారు, మరియు టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకాశస్వామి గారు, తర్వాత బీజేపీ ఇన్ఛార్జ్ తాతాజీ గారు, రాంప్రసాద్ చౌదరి గారు, మరియు వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, అధికారులు, వేదిక ముందు ఉన్న పెద్దలు, గ్రామస్తులు, నీలాద్రిపురం గ్రామ వాస్తవ్యులు, అందరికీ నమస్కారం. అలాగే విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక రెవల్యూషనరీ ప్రోగ్రామ్ అని చెప్పాలి. మన సీఎం గారికి టెక్నాలజీ అంటే చాలా ఇష్టము. అయితే టెక్నాలజీని గ్రామాల దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆయన కళ ఈరోజు ఈ విధంగా సోలార్ ప్యానల్స్ ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ అందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి అందరికీ కూడా సోలార్ పవర్ ఇవ్వాలని చెప్పేసి దీని ద్వారా నెరవేరడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వరకు గత 1.5 సంవత్సరంగా జిల్లాలో ఉన్న కుటుంబాలకి సోలార్ ఎనర్జీ ఇవ్వడం జరిగింది. పిఎం సూర్యఘర్ ద్వారా ప్రతి ఇంటికి కూడా సబ్సిడీ తోటి ప్యానల్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్నారు. 2 మెగావాట్ పవర్ వరకు కూడా 60,000 సబ్సిడీ ఇస్తారు. దాని మీద ఎంత పడినప్పటికీ అది మన కన్జ్యూమర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా కూడా వాళ్ళ గృహావసరాలకు వాడుకోవచ్చు. ఎక్సెస్ ఉన్నది గ్రిడ్లో కలిపితే వారికి బ్యాలెన్స్ అమౌంట్ కూడా వచ్చే విధంగా అమలు చేస్తూ ఉన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో మన జిల్లాలో ఇప్పుడు వరకు కేవలం 5,000 గృహాలకు మాత్రమే కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ సీఎం గారి యొక్క మరియు డిప్యూటీ సీఎం గారి యొక్క వినూత్న ఆలోచనల వల్ల మన జిల్లాలో ఉన్న 22,000 మంది కుటుంబాలు ఈరోజు ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా సోలార్ విద్యుత్ అందుకోవడానికి అర్హులు అవుతున్నారు. ఏదైతే 60,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పిఎం సూర్యఘర్ ద్వారా సబ్సిడీ వస్తుందో అదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తూ మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుంది. దీనికి మన జిల్లాలో 260 కోట్ల రూపాయలతో 22,855 కుటుంబాలని మొదటి విడతగా ఎంపిక చేయడం అయింది. అయితే బ్యాలెన్స్ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఇంచుమించు మన దగ్గర 55,707 కుటుంబాలు మొత్తం ఉన్నారు. వారందరికీ కూడా విడతల వారీగా వస్తుంది. మొదటి ఫేజ్ 1లో ఇప్పుడు ఈ 22,855 మందికి కూడా అమలు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక రెవల్యూషనరీ ప్రోగ్రామ్ అని చెప్పాలి. మన సీఎం గారికి టెక్నాలజీ అంటే చాలా ఇష్టము. అయితే టెక్నాలజీని గ్రామాల దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆయన కళ ఈరోజు ఈ విధంగా సోలార్ ప్యానల్స్ ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ అందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి అందరికీ కూడా సోలార్ పవర్ ఇవ్వాలని చెప్పేసి దీని ద్వారా నెరవేరడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వరకు గత 1.5 సంవత్సరంగా జిల్లాలో ఉన్న కుటుంబాలకి సోలార్ ఎనర్జీ ఇవ్వడం జరిగింది. పిఎం సూర్యఘర్ ద్వారా ప్రతి ఇంటికి కూడా సబ్సిడీ తోటి ప్యానల్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్నారు. 2 మెగావాట్ పవర్ వరకు కూడా 60,000 సబ్సిడీ ఇస్తారు. దాని మీద ఎంత పడినప్పటికీ అది మన కన్జ్యూమర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా కూడా వాళ్ళ గృహావసరాలకు వాడుకోవచ్చు. ఎక్సెస్ ఉన్నది గ్రిడ్లో కలిపితే వారికి బ్యాలెన్స్ అమౌంట్ కూడా వచ్చే విధంగా అమలు చేస్తూ ఉన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో మన జిల్లాలో ఇప్పుడు వరకు కేవలం 5,000 గృహాలకు మాత్రమే కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ సీఎం గారి యొక్క మరియు డిప్యూటీ సీఎం గారి యొక్క వినూత్న ఆలోచనల వల్ల మన జిల్లాలో ఉన్న 22,000 మంది కుటుంబాలు ఈరోజు ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా సోలార్ విద్యుత్ అందుకోవడానికి అర్హులు అవుతున్నారు. ఏదైతే 60,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పిఎం సూర్యఘర్ ద్వారా సబ్సిడీ వస్తుందో అదంతా కూడా ఉన్నాను. అలాగే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, మన ఇంజనీర్స్, ఏడీ ఎస్సీ గారు అండ్ ఏఈస్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉంది. మనకి ఏప్రిల్ 13కి ఇది కంప్లీట్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ లక్ష్యంలో ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యే విధంగా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా
సిస్టమేటిక్గా మంచి క్వాలిటీ మెటీరియల్ తోటి అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఎమ్మెల్యే గారికి, ఎస్సీ గారికి ధన్యవాదాలు. అది మొత్తం 37 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్ట్. ఇది 4 రోజుల్లో ఈ పని మొదలవుతుంది. ప్రతి ఇంటింటికి కూడా ఈ విద్యుత్ సోలార్ ప్యానెల్స్ పెడతారు. అయితే ఇందులో ఇంకొకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఇంటికి కూడా 200 రూపాయల వరకు సర్వీస్ ఛార్జెస్ కింద వారికి ఇవ్వబడతాయి ప్రభుత్వం నుంచి. ఆ సోలార్ ప్యానెల్స్ అంతా పెట్టుకోవడం వల్ల యూటిలిటీ లెడ్ అగ్రిగేషన్ మోడల్లో వారికి 200. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.